ఇది ఈ రోజున ఒక సామాన్య ప్రజల్లోకి కూడాను ఇటువంటి ఒక విషయాన్ని వెదజల్లేటటువంటి ప్రయత్నం ఇక్కడ కూడాను మొదలవుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఆయన ఒక సందేశం ఇచ్చారు. కానీ దాన్ని చాలా పెద్ద అంటే వజ్రాయుధంతో దాన్ని ఎదుర్కొన్నాము. ఆ వజ్రాయుధమే మన నారా లోకేష్ గారు, అదేవిధంగా మన నాగబాబు గారు, అదేవిధంగా మన పరిటాల శ్రీరామ్ గారు, అచ్చెన్నాయుడు గారు, మన మైనార్టీ మంత్రి గారు ఈ రోజున పొద్దున్న ఆయన్ని పిలిపించుకొని ఇదే కోవాబన్ ఆయన కూడాను తిని అంటే వీళ్ళందరూ కూడాను అంబాసిడర్స్ అయిపోయారండి. కోవాబన్కి అంబాసిడర్స్ అయిపోయారు. అంటే ఈ దేవుడు చూడండి, దేవుని మనం ఏదో అనుకుంటాం. మన దీంట్లో కూడాను ఒక ఇది ఉంది, ఒక ఇజ్జు మంతషా ఒక జిల్లు మంత, అంటే ఇజ్జత్ ఇవ్వాలన్నా లేకపోతే జిల్లత్ ఇవ్వాలన్నా కానీ ఆ దేవుని యొక్క చేతిలో ఉంటుంది. దేవుడు అన్నవాడు మనం ఎన్ని రకాలుగా మనం పూజించుకున్నా కానీ అల్టిమేట్గా ఒక్కడే. ఇది మా అందరి యొక్క సిద్ధాంతం అండి. కాబట్టి వీళ్ళందరికీ కూడాను బాసటగా నుంచున్నటువంటి ప్రతి ఒక్క హిందూ సోదరుడికి మనస్ఫూర్తిగా చేతులు జోడించి వారందరికీ కూడాను పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అండ్ అంటే మేబీ ఇప్పటి వరకు సపరేట్గా ఇప్పుడు మీరు అన్నట్లుగా అంటే మీరు చాలా బాగా చెప్పారు. కాకపోతే వలి గారికి ఇప్పటి వరకు హిందువులు నాకు సపోర్ట్గా ఉన్నారా లేకపోతే ముస్లిమ్స్ నాకు సపోర్ట్గా ఉంటారా ఈ డిఫరెన్స్ పెద్దగా తెలియదేమో. ఇప్పుడు తెలియడమే అదే అంటే ఏ స్థాయి వరకు కొంతమంది మత విద్వేషాలను తీసుకెళ్తున్నారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఖచ్చితంగా ఏ స్థాయి వరకు ఎంత రూట్ లెవెల్ వరకు తీసుకెళ్తున్నారు ఇంటెన్షనల్ గా కొంతమంది. మంచిగా జరిగింది అనుకుంటున్నాను సార్ నేను. ఇతను అంటున్నాడు నాకు వద్దు, నేను కేసు పెట్టను అంటున్నాడు. ఎందుకు కేసు పెట్టు అంటే ఆయన అంటున్నాడు, అంటే మాకు మా తల్లిదండ్రులు నేర్పించారండి, మనం ఎవరైనా కానీ మాకు ఇబ్బంది పెట్టినా కానీ మనం వాళ్ళని క్షమించేసి వదిలేస్తే దేవుడు చూసుకుంటాడయ్యా, మనకి ఎందుకయ్యా. వాళ్ళ పెంపకానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. ఈ రోజున సొసైటీలో ఇలా ఉందండి. అతను ఎంత సామాన్యుడు, అత చిన్న స్థాయి వ్యక్తి, కానీ అతని యొక్క ఆలోచన చూడండి ఎంత ఉదార స్వభావంగా ఉందో, ఎంత పెద్ద మనస్సు ఆ మాట అంటున్నాడు. సార్ ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఏంటి సార్ పరిస్థితి? ఇప్పుడు వలి చెప్తున్నారు బయటికి వెళ్తే ఆయనకి చెప్పలేకపోతున్నారు కానీ తెలియడం లేదు, కానీ బయటికి వెళ్తే అందరు గుర్తుపడుతున్నారు అనేది మాత్రం చెప్పగలుగుతున్నారు. బట్ రేపు బిజినెస్ నడిచే పరిస్థితి ఉందా లేదా, బయటికి వెళ్తే మళ్ళీ ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా అనేది తెలీదు. నేనైతే ప్రభుత్వంలో కుటుంబానికి చేయాల్సిన అవసరం ఉన్నట్లుగా ఉంది కూడా. ఒక అకాడమీకి అవును సార్, ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్, కంక్లూడింగ్ వర్డ్స్. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎందుకంటే నేను కూడాను ఒక అకాడమీకి చైర్మన్ గా ఉన్నాను. నేను నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యతను అప్పచెప్పున్నారు. కానీ నేనైతే ఒక్క విషయం అయితే చెప్తాను సార్. తడకెళ్ళపల్లి, ఏమయ్యా మా ఊరి పేరేంటి? తడకపల్లి సార్. తడకపల్లి, కర్నూలు జిల్లాలోనే తడకపల్లి అని చెప్పేసి ఒక చిన్నపాటి గ్రామం సార్. మీకు ఐడియా ఉంటే కనుక ఆ ప్రాంతంలో మనం ఎవరు వెళ్ళొచ్చినా కానీ ఎవరు వెళ్ళినా కానీ రోడ్డు మీదనే కోవా పెట్టి అమ్ముతూ ఉంటారు. అది అంత ఫేమస్, అది కోవా. అది అంత ఫేమస్ కావడానికి కారణం ఏంటంటే ఆ తడకపల్లిలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ టైంలో ఉన్నప్పుడు కూడాను ఆయన దాన్ని ఎంకరేజ్ చేశాడు. ఎంకరేజ్ చేసి వాళ్ళకి అందరికి కూడాను ల్యాండ్స్ ఎలొకేట్ చేసి వాళ్ళందరికీ కూడాను బర్రెలు ఇవన్నీ కూడాను కొనుక్కోవడానికి లోన్స్ ఇవన్నీ కూడాను ఇవ్వడం వల్ల ఈ రోజున ఆ ప్రాంతం మొత్తం కూడాను అదే హైలైట్ అయిందండి. ఇప్పుడు వీళ్ళు ఇటువంటి పెద్ద పెద్ద జాతరలు లేకపోతే ఇటువంటి పెద్ద పెద్ద ఉన్నప్పుడు ఏంటంటే 2000 లీటర్లతో చేయాలంటే కనుక వీరికి పెద్ద పెద్ద భట్టీలు కావాలి. వీళ్ళందరూ కూడా కోరేది ఏంటంటే ఈ మొత్తం కుటుంబం మొత్తం కూడాను 500 కుటుంబాలు మొత్తం కూడా నాకు కాంటాక్ట్లో ఉన్నాయి. వీళ్ళు అడుగుతుంది ఏంటంటే మాకు కావాల్సింది కేవలం ఎక్కడైనా కానీ స్థలం కేటాయిస్తే మేము దాంట్లో ఈ భట్టీలు ఏర్పాటు చేసుకుని మా యొక్క జీవనోపాధిని మనం ఇంకా ముందుకు తీసుకెళ్తాము, పని చేయడానికి ఇంకొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అడుగుతుంటే ఇదే విషయాన్ని గౌరవ మంత్రివర్యుల ద్వారా మన స్థానిక ఎమ్మెల్యే మళ్ళా కట్ అయిందా? ఓకే, ఐఎమ్ సారీ. వలి గారు, నా వాయిస్ మీకు వినిపిస్తుందా? సార్ చెప్పండి సార్. యా, సో నేను చివరిగా మిమ్మల్ని అడిగేది మీకు ఏం కావాలి ఇప్పుడు? అంటే మీరు అంటున్నారు నాకేం తెలియదు, నా వ్యాపారం చేసుకుంటానని. మీ వ్యాపారం ఇంకా బాగా సాగాలంటే మీకు ఏదైనా సహాయం కావాలా? మీరు బయటికి వెళ్ళి వ్యాపారం చేసుకోగలిగే పరిస్థితి ఉందా? అంటే ప్రభుత్వం కానీ నాయకులు కానీ మీకు ఏమన్నా హెల్ప్ చేయాలంటే ఏం కావాలి మీకు? అదే చెప్తా సార్, హెల్ప్ వచ్చేస్తా అని అడుగుతాను సార్. మీకేం తెలీదా ఏం కావాలని మీరేం అడగలేరా? అదే పెద్దోళ్ళు అడుగుతా సార్. ఓకే,
సరే ప్రభుత్వాలు మీ కుటుంబానికి ఖచ్చితంగా ఏదో ఒకటి సపోర్ట్గా ఉంటారు, అందరూ మీకు సపోర్ట్గా ఉంటారు ఖచ్చితంగా. సపోర్ట్ గా ఉంటుంది సార్ తప్పకుండా. అదే విషయాన్ని మన గౌరవ న్యాయ మంత్రి వర్యులు అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడాను, బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి కూడాను, వీళ్ళందరూ కూడాను కలిసి వాళ్ళతో అందరు కూడాను శాసనసభ్యుల వారు టచ్ లో ఉండి ఆయనే దగ్గరుండి ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇంకో అంశం ఏంటంటే సార్, మన విజయవాడ ఫ్లడ్స్ వచ్చినాయి కదండి. విజయవాడలో ఫ్లడ్స్ వస్తే ఈ 500 కుటుంబాలు మనిషి 200, 100 రూపాయలు, 500 అలా చందాలు వేసుకొని 80,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పోగు చేసి వీళ్ళందరూ కలిసి తీసుకెళ్లి వారి స్థానిక శాసనసభ్యులు మన బుడ్డ రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చి విజయవాడకి సహాయార్థం అని చెప్పేసి ఇచ్చారండి. ఓకే, గ్రేట్ జాబ్. నేను భలే నాకు ఆశ్చర్యం కలిగింది. అంటే మానవత్వం ఇది అంతే. దీనికి ఇక్కడ విజయవాడలో మునిగిపోయింది ముస్లింలు ఇల్లా, లేకపోతే హిందువులు ఇల్లా, లేకపోతే క్రైస్తవులు ఇల్లా, ఏం సార్ ఇది చండాలంగా. మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇటువంటి సంస్కృతి లేదు. మేమైతే అహర్నిశలు మేము మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే, ఆ నేషనల్ ఇంటెగ్రిటీని, కమ్యూనల్ హార్మనీని ఎల్లవేళలా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ ముస్లింగా కాకుండా ఆంధ్రప్రదేశ్ సిటిజన్గా మన అందరి బాధ్యత అండి. ఖచ్చితంగా మేము అదే మీరు ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా హెల్ప్ అందాలని మేము కోరుతున్నాం. అట్ ది సేమ్ టైం